మా తాతను చూసుకోవడానికి వెళ్తున్నాం మేము. ఫైనలీ మా తాత దొరికిండు. తాత కనీసం కాలు దగ్గర కొట్టుకోవడానికి కూడా లేకుండా చాలా మెమరీస్ ఉన్నాయి మాకు దీంతో. డాడీ ఎట్లుంది డాడీ? బాధ అనిపిస్తుంది. అదే మన ఇంటికి మనం గెస్ట్ లాగా వచ్చిపోతున్నాం అన్నట్టు. అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే సూపర్. చూశారు కదండి, నిన్న మా ఫ్రెండ్స్తోని మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళాము. అది ఎట్లా ఉన్నదంతా పూర్తి వీడియో మీరు చూశారు. ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే అండి, అది నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న గడ్డ అండి. అలాగే వెళ్ళాము. మా నాన్న చివరి క్షణాలు కూడా అక్కడనే గడిపారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎక్కడెక్కడ ఉన్నాము, మా నాన్న జాబ్ చేసినప్పుడు ఏ ఇంట్లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎట్లా అనేదంతా ఈ వీడియోలో ఉంది. అట్లాగే అండి, మా నాన్న గారు చనిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇప్పటికీ మా నాన్న సమాధి ఉన్నది కదా, అక్కడికి వెళ్ళేసరికి మా నాన్న దగ్గరికి వెళ్ళి చూడాలి అనే ఆతృత. అంటే నాన్న ఉన్నాడు అనే, ఆయన భౌతికంగా లేకపోయినా తను మాతోనే ఉన్నాడు అన్నట్లు. కనీసం సమాధి దగ్గరికి వెళ్తే మా నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చామన్న ఫీలింగ్లో ఉంటుంది. అయితే చాలా రోజులైంది పోక. ఈసారి నా ఫ్రెండు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను దగ్గర నుండి తీసుకెళ్లారు. నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళంగానే నాన్న గుర్తుకొస్తాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్నది. అయితే నాన్న దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళడానికి మనము వీలు పడదు. ఈసారి అయితే వీలు. అది మా నాన్న పోగానే మా పాప అడిగింది, డాడీ జయనాన్న దగ్గరికి వెళ్దామా అని. అంటే నాన్న వీలు పడదు నాన్న, ఇప్పుడు వచ్చినాము, మనము అందరు అడవుల్లో ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, మనం పోలేము అన్నాను. సరే, అది గారి గ్రేస్ అనుకో, ఏదో మా నాన్న రప్పించుకోవాలనుకున్నాడో వెళ్ళాము. కానీ మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి మా నాన్న సమాధి చూస్తే నాన్నని చూసినట్లు అనిపించింది. కాకపోతే అది అంతే, ఈ జన్మలో మనకు దక్కింది ఇదే అనుకున్నాను. అయితే నేను పెరిగిన గడ్డకు, అంటే నా ఇంటికి నేనే ఒక గెస్ట్గా వెళ్ళి రావడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి. మీరు కూడా నాతోని ఏమైనా షేర్ చేయండి. మీ మనసులో ఉన్నవి నాతో షేర్ చేస్తారని వీడియో చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూద్దామా. నేనున్న నా ఇంటికి నేను గెస్ట్గా పోతే ఎంత బాధ ఉంటుందో, ఈ బాధ అంతా ఇందులోనే ఉంది. ఒకసారి చూద్దామా. లెట్స్ గో. ఇప్పుడు మా తాతను చూసుకోవడానికి వెళ్తున్నాం మేము. మా తాత అక్కడ ఎక్కడో ఉంటాడు, చూపిస్తా. మా జేనాన్న, మా జేజీ నాన్న. సీను అసలుకి మీరు చాలా నిలబడి ఇంకా సీన్కి ఏదో ఇబ్బంది ఉన్నట్టు అస్సలు అనుకోలే. అంకుల్ వల్ల వచ్చినాం ఈరోజు మేము. ఇంకెప్పుడు నాకు వీళ్ళు తీసుకొస్తున్నాయి కదా రావాల్సింది. అయ్యో, ఇప్పుడు ఏ సమాధి ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేకుండా. అప్పుడు అంటే అక్కడ ఒకటి ఉంటుండే. 8 సంవత్సరాల తర్వాత అంటే. డాడీ ఇదా? అవి కొత్తవి సిన్ను, అవి కొత్తవి. ఫైనలీ మా తాత దొరికిండు. ఈడున్నాడు. డాడీ అంకుల్ కాల్ చేయి, అక్కడ ఎత్తుకుతున్నట్టున్నాడు తాత. పచ్చలో పచ్చ కలిసిపోయింది మా తాత.
ఇప్పుడు మనము ముందుకు వచ్చింటే ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు ఇది చెట్టుని కొట్టేస్తే కొట్టేస్తారు కానీ మనం అసలు వస్తామా రామా ఫ్యామిలీ. నేను చెప్పలేదా పొద్దున్నే అనుకున్నా, గట్టిగా అనుకున్నట్టు అయ్యింది. తాత పిలిపించుకున్నాడు. నన్ను నువ్వు తిడతావు. తాతకి నేనంటే ఇష్టము, నా కోరిక తీర్చిండు. ఎగ్జామ్ ఉన్నది అయినా కానీ వచ్చింది చూసినా. చెప్పలేదా తాత ఎవరో ఒక రూపంలో తీసుకొచ్చుకున్నాడు, తప్పించుకున్నాడు. లాస్ట్ టైము నువ్వు పెద్ద మామ ఇద్దరు వచ్చిరు కదా, సంవత్సరానికి ముందు వచ్చి పెయింట్ వేసిపోయారు కదా, అదే పెయింట్ ఇది. వీలైతే లేదు. వెంకరెడ్డి పెద్దనాన్న మా డాడీ బెస్ట్ ఫ్రెండ్. ఆయన పెద్దనాన్న గుర్తొస్తాడని చెప్పి మా డాడీ కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చిండు. జై బాలయ్య. గిరగొట్టి గడ తీసుకుపోవాలా చూసిన. గల్ల వలిగింది. కనీసం కాళ్ళు దగ్గర పట్టుకోవడానికి కూడా లేదు. ముళ్ళకంపలు ఉన్నాయి, జాగ్రత్త. పైన 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 పట్టుకో. రెండు నిమిషాల్లో ఫుల్ భయం వేసింది. అంకుల్ ఉండి అంటే కొన్ని సమాలు కూలగొట్టి మనకు గుర్తుపట్టడానికి రాలేదు. ఆడైతే అన్ని గ్రీన్ గ్రీన్ ఉన్నాయి. నాకైతే అవన్నీ కొత్తగా ఉన్నాయి, ఇవన్నీ పాతగా, ఇవన్నీ ఇవి కొత్తగా ఉన్నాయి. ఇక ఇది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నది ఇది. అవును, ఆ రోజు వచ్చినప్పుడు ఇది గోరి కట్టినాక కొత్తలా నేను అన్నవాళ్ళ సృజనం నాకు కూర్చొని అదేంటి తాత వాళ్ళ ఫ్రెండ్ తాత ఇద్దరు పక్క పక్కన వండుకొని మంచిగా జోకులు వేసుకుంటారు, మజా చేస్తారా అప్పుడు అనుకున్నాం. అందుకని ఏదో పక్కన ఎవరో గోరి ఉండాలి అదే ఐడియా ఉండే నాకు. మా నాన్నది. మళ్ళీ ఎప్పుడు అయిన దర్శనము కనీసం బతుకున్నాక పోలేదు, ఇట్లా అయినప్పుడైనా కనీసం ఎప్పుడు వచ్చుతానంటే ఇది వీలవుతుందో కాదు. మా ఫ్రెండ్ వేసిండు. చెట్టు ఉంది కాబట్టి మంచిగా ఉంది నాన్న, సేఫ్ సైడ్ ఉంది. వచ్చినాం. అయితే ఎంత దూరం ఉన్నా కానీ మా నాన్న సమాధి ఉన్నది కదా, ఇట్లా చూసిపోతే బాగుండు అనిపించుకున్నది. కాకపోతే బాగా టెన్షన్ అనిపించింది, ఎందుకంటే అది లేదు కూలగొట్టింది, మొత్తం మారిపోయింది. అసలు సిటీ వాతావరణమే మారిపోయింది. సిటీ కూడా మొత్తం దానా. ఇక మా పాప అంటుంది కానీ మా ఫ్రెండ్ వచ్చిండు పాపం, వాళ్ళ పాప. కానీ ఒక రకమైన గిల్టీనెస్ అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చి మా నాన్నను చూడకుండా, అంటే సమాధినైనా చూడకుండా పోతున్నామని. ఇప్పటికి ఎన్నిసార్లు అయిందో, చాలా సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడన్నా చూసిపోతామని వచ్చినాం. కాకపోతే ఈసారి టైం ఉంటే ఆ చెట్లు బిట్లు కొట్టించేసి నీట్గా చేపియాలి. కానీ చూస్తా ఆయన దయ. కానీ మొత్తానికి నా ఫ్రెండు నాకు చేసిన మేలు అనుకో. నా ఫ్రెండ్ ఉన్నందుకే ఇంత దూరం వచ్చిన. అప్పుడు ఒకసారి వచ్చిన అయింది 4-5 years పైన అయిపోయింది, మళ్ళీ రాలేదు. ఇప్పుడు వచ్చినాం, మొత్తానికి దర్శనం చేసుకున్నాం. కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే అడవుడిగా చేసుకున్నాం. ఆఫీస్ మన చిన్న ఉన్నప్పుడు క్యాంప్ చెడ్డీ లేచినప్పటి నుంచి తిరుగుకుంటా ఇది ఆఫీస్. ఇదంతా వేరే పక్షాలకు ఇచ్చింది. అయ్యా ఇక్కడ అక్కడ తాగే నీళ్ళదే నల్ల ఉంటుండే, పట్టుకొని పోతుండే సాయంత్రం నేను తాత. బోరింగ్ పని అయిపోతే ఇంకా ఉంది బోరింగ్. ఇది బీటెక్ మన ఉన్నది. అప్పుడు బాగా ఇల్లు, తాత ఇల్లు. ఇది మా జనాన్ ఇల్లు. ఇక అంకుల్ వాళ్ళ ఇల్లు. అది అంకుల్ వాళ్ళ ఇల్లు. అయ్యా అది
అదేంటి అది అది కట్టారు వాటర్ ప్లాంట్ అయ్యా స్టేజ్ చేసిండ్రు వాళ్ళ ల్యాండ్ ఓవర్ చేసారు కాబట్టి రోడ్ వాళ్ళకు అట్లా అది వాటర్ ప్లాంట్ కొత్తగా కట్టారు అప్పుడు మనకు లేకుండే ఇక దీనికోసం ఇదంతా తీసేసింది రోడ్ అయిపోయింది ఈ సీటేఫ్ అంకుల్ వాళ్ళకి ఇక ఇట్లనే ఉంటుండే ఎప్పుడు ఇది అది ఆ గద్దెలు కట్టింది చాలా మెమరీస్ ఉన్నాయి మాకు దీంతో ఇది కాదు మేము పెద్దమ్మ వాళ్ళు అగో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అది ఇది అది ఈ రెండు ఇది మేము ఉన్నాము ఇక్కడ ఇది మా తాత వాళ్ళ ఇల్లు ఇంట్లోనా లాస్ట్ అది బేబీ పిన్ని వాళ్ళు ఉండేది అక్కడ అది బేబీ పిన్ని వాళ్ళు ఉంటుంది అది అన్సమ్మ వాళ్ళు అక్కడ ముందుకు లోపలికా ఇది ఇల్లు బేబీ మొత్తం ఈ రోడ్డు అంతా రోజు సాయంత్రం కాగానే ఇక్కడ ఆడుకోవడానికి వస్తుండే ఇంటికి వస్తుండే ఈ జమ్మి చెట్టు చూడు పూజ చేసినాయి ఇంకా పాసిన ఇంకా వద్దు పడిపోతాయి ఆ నుంచి ఇంత దూరం వచ్చింది ఇప్పుడు అప్పుడైతే ఇక్కడ చిన్నపిల్లల అందరం ఆడుకుంటుంది ఇప్పుడు ఒక మనిషి కూడా లేరు మనకి ఇచ్చిన మనం చూసుకుంటున్నాం కదా మన ఇల్లు ఇది అన్సి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కటే మంచిగా కట్టారు అటు లాస్ట్ ఉంది కదా అది నేను చిన్నగా ఉన్నప్పుడు మనది ఇదే మళ్ళీ బాల్యం అంతా ఇందులో నడిచింది మీదే కట్టాడు మాది కూడా అంటే కొంచెం వరకు కొద్దిగా కానీ కొంచెం మాది చెడ్డీలు వదిలిపెట్టి లుంగిలు కట్టినప్పటి నుంచి స్టార్ట్ ఇక మేము రోజు రాత్రి 1 గంట వరకు ఇట్టే వాకింగే ఇతనే ఏమో చల్లగా ఉంటుండే డాడీ అప్పుడు కాదు మాట్లాడుకుంటా రాత్రి అంతా వాకింగ్ ఎట్టేస్తారు సీను అసలు ఏమన్నా మాట్లాడుకుంటా రాత్రి 1 గంట 2 అయినా కానీ ఇప్పుడు ఎంత అయింది చూడు ఇది ఆపోజిట్ ఇది ఆఫీస్ ఉండే ఆఫీసు ఇది ఆఫీస్ ఉంటుండే ఎవరైనా చూడ్డానికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసి తినేసిపోతుండే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టుంది వేద పాఠశాల వల్ల అదంతా వేద పాఠశాల దాని వల్లనే క్యాంప్ అంతా నాశనం అయింది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకే కదా డాడీ ఇదంతా క్యాంప్ అంతా వాళ్ళైనా ఏం చేసుకుంటారు ఇప్పుడు మనకి ఇంకా ఆఫీసులు లేవు వర్క్ లేదు ఇది మా అన్సి అమ్మ ఫేవరెట్ గుడి ఆంజనేయ స్వామి గుడి పాత పురాతనమైనది చాలా మెమరీస్ ఉన్నాయి మాకు పానగల్తో మన బిడ్డది పెళ్ళనే అప్పుడు ఇదంతా మట్టి రోడ్డు ఉంటుండే ఇప్పుడు హైవే అయ్యింది మొత్తం ఏది ఇది లోపలికి ఉంటుండే రోడ్డుకి వచ్చేసింది గుడినా ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇది డబ్బా పాన్ షాప్ కదా ఇవన్నీ కొట్టేసేసింది రోడ్డు కట్టిందా పోయింది చాలా వరకు ఏమైనా ఉందా ఇక నీళ్ళు కొనుక్కొని తాగవలసిందే అన్నీ ఏది అంతే ఉంది ఇప్పుడు ఊర్లో అంటే ఎక్కడేం లేవు డాడీ ఇంకా ఇది అంతే మేము పొల్యూషన్ జనాలు కూడా అట్లనే అయిపోయింది ఇరుకులు అయిపోయింది ఒకప్పుడు తక్కువ ఉన్నది చూస్తాను మంచిగా ఉన్నప్పుడు పాపులేషన్ లేకుంటే అవి ఊర్లలో వ్యవసాయం బాగా నడుస్తుంటే ఉంటుండే ఇవి అందరూ అంటే ఇంత సిటీ ఉన్నదంటే వచ్చేది మన ఈ నుంచి అలా నడుచుకుంటా పోతే లేకుండా సినిమాకి పోతుంటే సింపనార టికెట్ ఇదంతా ఇండ్లెక్కడ మిషన్ ఇవన్నీ కంప చెట్లే ఆడ పంట ఒకటి ఉంటుండే వాసన వస్తుండే అమ్మ పోతుండే మంచిగా మస్తు ఎంజాయ్ చేస్తుండేవి ఏది మన లతన్ సాబ్ గుట్టకు జాతర అయిందంటే పోతుంటేవి అది కూడా కదా నా కాళ్ళడికనే ఇప్పుడు ఇంకైతే అప్పుడు చిన్న పిల్లలము ఇప్పుడు ఏది కానీ వాళ్ళ పిల్లలు నడుస్తారు అది కూడా ఇప్పుడు బస్సులు అవి వచ్చినాయి కాబట్టి బస్ చెప్పేసి షాపు అంకుల్కి
డాడీ ఎట్లుంది డాడీ? కానీ నా ఫ్రెండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఇప్పుడు అయితేనే నేను నైట్ పగలు ఇట్లనే మాట్లాడుకోవడం. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అదే మన ఇంటికి మనం గెస్ట్ లాగా వచ్చిపోతున్నాం అన్నట్టు. అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఏరియా కదా. గెస్ట్ లాగా వచ్చి గెస్ట్ లాగా పోవడం అంటే ఒక రకమైన భారంగా ఉంది. కానీ తప్పదు. రాసేసి ఇక్కడ వచ్చేసి సినిమా చూసి పోతాను. ఇంటి మీద మా కాలేజ్ ఇక్కడనే ఉంటాం. ఏం కాలేజ్? మాది రాఘవేంద్ర కాలేజ్. రాఘవేంద్ర కాలేజ్. రాఘవేంద్ర